హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కరెక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ వినాయక చవితికి నేను ఛానల్ క్రియేట్ చేశాను. మళ్ళీ వినాయక చవితి వచ్చింది. సో, సక్సెస్‌ఫుల్‌గా నేను అనుకున్నట్టే క్రియేట్ చేసి అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో, మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో, నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తది. ఇన్‌కేస్ మీరేమైనా నాకు సజెస్ట్ చేయాలి అనుకుంటే గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నా సైడ్ నుంచి. చిన్నప్పుడు వినాయక చవితి అంటే మనకి నచ్చిన బుక్స్, మనకి చాలా కష్టంగా ఉండే సబ్జెక్ట్ బుక్స్ అన్నీ పెట్టేవాళ్ళం కదా! సో, ఇప్పుడు ఆ ప్లేస్‌లో ల్యాప్‌టాప్ పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్‌కి వచ్చానా అని. యాక్చువల్‌గా మీరు నా పాత వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మాకు వినాయక చవితి ఆనవాయితీ లేదు. సో, ఇంట్లో మాకెలాంటి సెలబ్రేషన్స్ ఉండవు. కానీ మా డ్యాడీ షాప్‌లో చాలా గ్రాండ్‌గా చేస్తారు. శర్మ గారొస్తారు. శర్మ గారొచ్చి దగ్గరుండి పూజ అంతా కూడా చేయించి, లాస్ట్‌లో ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్తారనమాట. మీరు కూడా మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? యాక్చువల్‌గా వీడియో వినాయక చవితి రోజే పోస్ట్ చేయాలి. బట్ నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. సో, అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ శర్మ గారొచ్చి దగ్గరుండి పూజ చేయించడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆయన మొత్తం ఇన్ డీటెయిల్డ్‌గా అన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక్కడేమో డ్యాడీ పూజ చేస్తూ ఉంటారనమాట. అక్షింతలు, పసుపు, కుంకం, పువ్వులు. సో, అలా పూజ అంతా కంప్లీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆయన కథ కూడా చదివారు. సో, ఖచ్చితంగా మనం కథ చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మన వినాయక చవితి విశిష్టత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓం శ్రీ గణేశాయ నమః కాలో పూజయామి ఏకదంతాయ నమః ద్వంద్వం పూజయామి గోత్రగణాయ నమః జాననే పూజయామి ఏకదంతాయ నమః కంఠం పూజయామి లంబోదరాయ నమః వదనం పూజయామి గజాననాయ నమః నాభం పూజయామి గణేశాయ నమః వదనం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి స్కందగంజాయ నమః స్కందం పూజయామి పాశహస్తాయ నమః హస్తం పూజయామి అర్జువస్త్రం పూజయామి కపిలాయ నమః కంఠవస్త్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమః ఏకవచనం. వినాయక చవితి అంటేనే ప్రసాదాలు. నాకు కుడుములు, పాలు తాలికలంటే చాలా ఇష్టం. సో, మీరు ఏ ప్రసాదాన్ని ఇష్టంగా తింటారు? సో, ఇవన్నీ ప్రసాదాలు దేవుడికి పెట్టి కొబ్బరికాయ కొడుతున్నారనమాట డ్యాడీ. నేనైతే ఇంక సెపరేట్‌గా టిఫిన్ అంటూ ఏం తినకుండా ఈ ప్రసాదాలనే ఫుల్‌గా తినేస్తాను. సో, మీరు నాలానేనా? అగ్గిపెట్టుంది కదా. తీసుకుని లేచి నుంచోండి. పూజ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్‌లో ఉన్న కుర్రోళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు శర్మ గారి దగ్గర. శర్మ గారు వెళ్ళిపోయిన తర్వాత షాప్‌లో కుర్రోళ్ళందరూ డ్యాడీని గురువుగారి కింద చూస్తారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చి అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు డ్యాడీ దగ్గర. ఎవ్రీ ఇయర్ ఇలానే చాలా హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా పూజ కంప్లీట్ చేసుకుంటాము. అందరం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం షాప్‌లో. మీరు చూస్తున్నారు కదా అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. పూజ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ప్రసాదాలు అందరూ తినడం కోసం అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. పక్కనున్న షాప్ వాళ్ళకి, వెనకాలన్న ఇల్లులు అందరికి ఇస్తారనమాట. ఒకళ్ళకొకళ్ళు ప్రసాదాలు ఇచ్చుకొని చక్కగా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది నాకిచ్చిన ప్రసాదం. తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని సేమ్ డే ఈవినింగ్ నిమజ్జనం చేద్దాం అని చెప్పి గోదావరి గట్టుకొచ్చాము. కోట్లింగం ఘాట్ దగ్గర. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువుంది అండ్ కొంచెం బురదగా ఉంది కాబట్టి మన చేత్తో మనం కొంచెం నిమజ్జనం చేసుకొని అక్కడ బోట్ మీద ఉన్న వాళ్ళకి 20 రూపీస్ ఇస్తే కొంచెం గోదావరి మధ్యలోకెళ్ళి అక్కడ నిమజ్జనం చేశారు. ఇక్కడే మనం నిమజ్జనం చేసేయొచ్చు. కానీ గమ్మునే నడుస్తూ ఉంటారు కదా! నడిచినప్పుడు మళ్ళీ తొక్కేస్తారేమో అని అనిపించింది. అందుకే అక్కడున్న వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు కొంచెం మధ్యలోకెళ్ళి ఆ గోదావరి మధ్యలో నిమజ్జనం చేసేశారు. సో, ఆ రోజు గోదావరి అయితే ఇలా ఉంది చూడండి అసలు ఎంత ఫ్లోటింగ్ ఉందో. చూసే కొద్దీ చూడాలనిపిస్తది. ఒక్కసారి గోదావరి గట్టుకెళ్ళాము అంటే రావాలనిపించదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.